నీకు సంతోషమేనా? అంజలి అత్తని మేము తీసుకెళ్ళిపోతాంలే. ఇంట్లో నువ్వు ఒక్కదానివే హాయిగా ఉంటావు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానే. పెట్టించండి దీని చావు ముహూర్తం. బాబు అజయ్, అదన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. అయ్యో పెద్దవారు, మీరు క్షమాపణ అడగడం ఏంటమ్మా? రవిత్రేణి గురించి నాకు తెలుసు. మామ, అత్త, ఇప్పుడు పెద్దత్త గురించి ఎందుకు? అమ్మ పంపించే పులిహోరని తిందాం, రండి రండి. ఇంద్రమ్మా, అత్త నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. సరే బామ్మ, కూర్చో బుల్లడా. నువ్వు కూడా రా, పులిహోర తిందు గాని. వదినమ్మా, ఆహా చాలా మంచిగా చేసిన వదినమ్మా. ఇంద్రమ్మా తిను. అరే చిన్న శివంగి, తిను తిను. బుల్లడా తిను. అత్త, అమ్మ పొద్దున్నే 4ంటికి లెక్స్ చేసింది. వదినమ్మా, నేనంటే నీకెంత అభిమానం. అమ్మే చేసుంటది. అవునరా, అమ్మే చేసింది. నేను మాట్లాడతాను మామా. హలో అమ్మా, నువ్వు చేసిన స్పెషల్ పులిహోర అత్తకు చాలా బాగా నచ్చేసింది. అందరూ తిన్నారా? ఒకసారి అంజలి అత్తకి ఫోన్ ఇవ్వవా? ఇస్తున్నానమ్మా. అత్త, అమ్మ నీతో మాట్లాడుతుందంట. వదినమ్మా, చాలా మంచిగా చేసినావు. ఈ దినమంతా నాకిదే. చాలా సంతోషం అమ్మా. నువ్వు తొందరగా మా ఇంటికి వస్తే పూట పూటకి నీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతాను. మా ఇంద్రమ్మ ముహూర్తం పెట్టేస్తుంది. వదినమ్మా, తొందరగా వచ్చేస్తలే. చాలా సంతోషం అమ్మా. ఉంటాను. ఇదిగో వదినా, అన్నం నేను అడిగినా అని చెప్పు. అలాగేనమ్మా. సరే. అంజలి, మేము ఇంకా బయలుదేరుతాం. మంచిది బుల్లోడా. వస్తామత్త, తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించు. అలాగే బిడ్డ. బాయ్ అత్త. అలాగే. ఏళ్ళు 18 ఏళ్ల తర్వాత నీ బిడ్డ నా మనవరాలు అంజలి
నా దగ్గరకు వచ్చింది. అంజలి తిరుగుతుంటే నువ్వు తిరుగుతున్నట్టుగా ఉంది. అంజలి మాట్లాడితే సావిత్రి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంజలి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందిరా. ఆంక్షలు పెట్టి నన్ను మానసికంగా చిత్రవద చేసి నా చేత రవిత్రని ప్రమాణం చేయించిందిరా. అంజలి ఇంటి గడప దాటితే నాకు దగ్గరగా ఉంటుందేమో కానీ మీ జ్ఞాపకాలకి నేను దూరం అయిపోతాను. ఈ తనువు చాలించేదాకా నా మనసులో మీ జ్ఞాపకాలు ఉండాలి. మాయదారి మైసమ్మో మైసమ్మ. ఇంద్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏందమ్మా నువ్వు? రాజశేఖర్ బాబుకి గుండెకాయలా ఉండి ఆ మహా మనిషిని గెలిపించిందానివి. నువ్విలా ఏడవడం ఏంది? ఏ బాధ వచ్చినా తట్టుకోవాలి. ఇంతకీ నీ బాధ ఏందో చెప్పు. నా పెళ్ళయ్యాక నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానే కదా. వెళ్ళేది బుల్లోడి ఇంటికే కదా. నువ్వు కూడా నాతోనే ఉంటావు. ఇంద్రమ్మ, నువ్వేడుంటే నా ప్రాణం ఆడనే ఉంటది. నిన్ను పసిపాప లెక్క చూసుకుంటా. నర్మదమ్మ గురించి అంటవా? నర్మదమ్మకేమవుతుంది? నా పెళ్ళయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నువ్వేం పరేషాన్ కాకు, సరేనా? అరే, బేఫికర్గా ఉండు. నువ్వు నవ్వితే చాలా మంచిగుంటావు. ఇంద్రమ్మ, నవ్వు నవ్వు నవ్వు, నవ్వాలి. నవ్వు 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 నవ్వు. అర్జున్, ఇంత టైం తీసుకొని కూడా కరెక్ట్ క్లైమాక్స్ సెట్ చేయలేకపోతున్నావేంట్రా? ఏమోరా, ఎంత ఆలోచిస్తున్నా నా ఇమాజినేషన్కి దొరకట్లేదు. నా లైఫ్లోకి తను ఎంటర్ అయితే గానీ ఈ కథకు ముగింపు ఇవ్వలేనేమో అనిపిస్తుంది. నీకే తెలియకుండా నీ కథకు జీవితానికి భలే లింక్ పడిందిరా. నీ మిత్రవింద తొందరగా కనిపించాలని కోరుకుంటున్నా. మామ అర్జున్ మామ ఉన్నాడు, కారు ఆపు. ఎలాగోలా ఆలోచించి సీన్ అర్జున్ మామ, హే స్వేచ్ఛ, ఎలా ఉన్నావు? హాయ్ అర్జున్. బాగున్నా? హాయ్ అజయ్. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు మామ? అత్త కోసం వెతుకుతున్నాడు రా. అత్త కోసమా? అంజలి అత్త ఇంట్లోనే ఉంది కదా. ఆ అత్త కోసం కాదురా, అర్జున్ మామ కనబడకుండా తిరుగుతున్న మిత్రవింద అత్త కోసం. ఓ, మిత్రవింద అత్త కోసమా? అవునరా, ఎంత వెతికినా కనిపించడం లేదు.
కళ్ళ ముందే ఉన్నట్టు మనసు కనిపిస్తుంది కానీ ఈ కళ్ళతో ఎంత వెతికినా కనిపించడం లేదు. అర్జున్, తన గుర్తులేమో ఉన్నాయన్నావు కదా, అవే ఆ ఫోటోలు. అవి నాకు ఇస్తే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. అవును మామా. నేను ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన గుర్తులన్నీ రవిత్రేని తగలబెట్టేసింది. ఏ ఆధారాలు లేకుండా చేసింది అజయ్. రవత్త నిన్ను కూడా ఏడిపిస్తుందా? ఇప్పుడు అంజలి అత్త కోసం వెళ్తే గొడవ చేసింది. గొడవ చేసిందా? అవును, అంజలి అత్తను బాధ పెడుతుంది. మామ, తొందరగా అంజలి అత్తకు పెళ్లి చేసే మామ. ఆ తర్వాత నువ్వు నేను కలిసి మిత్రవింద అత్త కోసం వెతుకుదాం. ఏంటి అజయ్ గొడవ? అదేదో చిన్న విషయంలే, పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కాదు. అర్జున్, నీ లవ్ విషయంలో నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానే. ఓకే బాయ్. బాయ్ అజయ్. బాయ్ Bye. మామ. ఓకే, బాయ్ నాన్న. బాయ్. మా అంజలి కాబోయే హస్బెండ్. అలాగా. అర్జున్, తప్పకుండా నీ మనసులో ఉన్న ప్రేయసి నీకు దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అజయ్. ఓయ్ సొగడా, ఓయ్ ఎందుకు రాస్తున్నావు? ఏంటి? ఆను రాసుకొని నన్ను చంపకు. హే, నోరు తెరవమన్నానా? ఆ, ఆ, ఈ శివంగా మజాకా మంచిగా రాసుకో రాసుకో. నీకు తొందరగా అవకాశం రావాలి. నర్మదమ్మా, ఏంది సర్దుతున్నావు? సినిమా డివిడీలు అంజలి. ఏం సినిమాలున్నాయి? కొత్త సినిమా ఏదైనా ఉంటే పెట్టు. మస్తు పాటలు ఉండాలి. కొత్తవేం లేవంజలి. నీకోసం ఒక ప్రోగ్రామ్ ప్లే చేస్తాను, అది చూసి చాలా మురిసిపోతావు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏందో అది. జస్ట్ వెయిట్. నర్మదా, ఏంటంత ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్? బ్యూటిఫుల్ అకేషన్ బాబాయ్, తీపి జ్ఞాపకాలు. అంత తీయగా ఉంటాయా? తీపి జ్ఞాపకాలంటే తీయగా కాదు, సావిత్రి అమ్మమ్మ సీమంతం అంజలి. సావిత్రమ్మ శ్రీమంతమ్మా అందులో ఉందా? అయితే తొందరగా పెట్టు, తొందరగా తొందర పెట్టు. ఆ డివిడీలే ప్లే చేస్తాను అంజలి. అవునా? ఆ వీడియో చూసి చాలా రోజులైంది, నేను కూడా చూస్తాను. ఆ? ఇంద్రమ్మ, సావిత్రమ్మ సీమంతం అందులో ఉందని నాకు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్తే అప్పుడే చూసేదాన్ని కదా. ఎప్పుడు ఆ సందర్భం రాలేదంజలి. ఇప్పుడు చూడు హ్యాపీగా. బాబాయ్ ప్లే చేయి. నర్మదమ్మ లే లే.
చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సరిలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముచ్చమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే అమ్మలక్కలంత చేరి చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సరిలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముచ్చమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే కాశ్మీరమే కుంకుమ పువ్వే కావేళ్ళతో పంపే ఈ ఇంట్లోకి వచ్చిన ఇన్ని దినాల తర్వాత ఇప్పుడే చూస్తున్నా గా చిరంజీవి సినిమాలా అతిలోక సుందరి శ్రీదేవి లెక్కనుంది. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం మా నాయకుడు నింగిలీల సంబరములే పెద్దయ్య. అదిగో సావిత్రమ్మ సీతారాముల లెక్కనున్నారు. సావిత్రమ్మ ఎంత మంచిగుందో. సొగడా ఇలా రా. రా సొగడా. అదిగదిగో ఆ కడుపులో ఉన్నది చిన్నమ్మే కదా. అవునంజలి, నా స్వీట్ హనీ. గిది గీ పిల్లెవరు? ఇంకెవరు అంజలి? పిన్ని. ఓ రవక్క. ఎంత ముద్దుగుంది. చాలా మంచిగా ఆడుతుంది.